గ్రామాల రూపురేఖలు మార్చేశాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇదొకటే మాట్లాడుకుంటున్నారు ఎక్కడైనా. కానీ ఇక్కడ గమనించుకోవాల్సిన అసలు విషయం ఏంటో తెలుసా? పని చేస్తున్నాడు. ఆ పని ద్వారా ఏపీలో ఉన్నటువంటి గిరిజన మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి సంబంధించి మ్యాప్లో ఏదో ఒక రాష్ట్రం మాత్రమే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ప్రపంచానికి తెలియజేస్తున్న విషయం ఏంటో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు మన గిరిజన గ్రామాలను పరిచయం చేస్తున్నారు ప్రపంచానికి. ఎవరికి? దేశంలో వాళ్ళకే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రజలకే తెలియజేస్తున్నారు. మన రాష్ట్రంలో ఉంటూ ఈ గ్రామాలు ఉన్నాయా, ఇంత గిరిజన గ్రామాలు ఉన్నాయా అన్న విషయాన్ని మనందరికీ చాటి చెప్తున్నారు. ఆ గ్రామాల్లో పనిచేస్తూ ఆ గ్రామాల పేర్లు బయటకు తీస్తున్నారు. ఆ అంటే ఇన్ని గ్రామాలు ఉన్నాయా, వెనుకబడిన గ్రామాలు ఇన్ని ఉన్నాయా, గిరిజన ప్రాంతాలు ఇన్ని ఉన్నాయా అని చెప్తున్న ఒకే ఒక వ్యక్తి ఎవరయ్యా అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది నాయకులు వచ్చారు, చాలామంది వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల్లో పూర్తిగా కంప్లీట్ చేయకపోయినా ఎంతో కొంత చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఈ స్థాయిలో ఇటువంటి పేర్లు ఉన్నాయా, ఇన్ని నియోజకవర్గాలు ఉన్నాయా, ఈ నియోజకవర్గాలకు సంబంధించి లోపల ఇన్ని గ్రామాలు ఇంత అసౌకర్యంతో ఉన్నాయా, మరి ఆ గ్రామాల్లో సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. కాబట్టి ఆ సౌకర్యాలు ఏం కల్పిస్తున్నారు అనే దానితో పాటు ఆ గ్రామాలు కూడా ఉన్నాయి అని మనందరికీ తెలియజేస్తున్న వాళ్ళు కూడా ఎవరయ్యా అంటే ఏనని చెప్పుకోవచ్చు. మీరు ఒకసారి ఎక్స్ ఓపెన్ చేయండి. ఎక్స్లో ఉన్న ఏంటో తెలుసా? గిరిజన గ్రామాలు. అవేంటి అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఏంటి ఇన్ని గ్రామాలు ఉన్నాయా, నేను ఎప్పుడు వినలేదే, ఇన్ని గిరిజన ప్రాంతాలు ఉన్నాయని నాకే ఆశ్చర్యం అనిపించింది. అవేంటి అనేది ఒకసారి మీ దృష్టికి కూడా నేను తీసుకొస్తా. అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి సలమరంగి పంచాయతీ అసలు ఉందని తెలుసా? మీరు ఎప్పుడైనా విన్నారా? నేనైతే వినలా. నాకైతే ఆశ్చర్యంగా ఉంది. అదే ఇదేంటి ఇంకో గిరిజన గ్రామం ఉందా? ఎంతసేపు అల్లూరి సీతారామరాజు జిల్లా అంటాం, కానీ జిల్లా లోపల ఇన్ని గ్రామాలు ఉన్నాయా, ఇన్ని గిరిజన గ్రామాలు ఉన్నాయా, ఇంత గిరిజన ప్రజలు ఉన్నారా, ఇన్ని ఇబ్బందులు పడుతున్నారా అన్న విషయం బయటకు వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి, అనకాపల్లి జిల్లాకు సంబంధించి వాడచీపురుపల్లి అనేది కూడా నేనైతే వినటం ఈ మధ్యనబ్బా, ఆ ఉద్దేశంతో మీకు నేను చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి, తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి అయినాపురం బాడవ అంట. అయినాపురం బాడవ అయితే చూసారా, ఇలాంటి పేర్లు అంటే ఇంకా లోపల ఇంకా మనకు తెలియని ప్రపంచం ఇంకా ఉంది. మన రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు సంబంధించి మారుమూల ప్రాంతాలు ఉన్నాయి. ఇంకా గిరిజన గ్రామాలే కాదు, ఇక మారుమూల ప్రాంతాలు గ్రామాలు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఖచ్చితంగా ఈ పేర్లు చూస్తే చెప్పొచ్చు. నెక్స్ట్ కాకినాడ జిల్లాకు సంబంధించి గొర్రిపూడి అంట. నెక్స్ట్ పార్వతీపురం మన్యం జిల్లా, ఇదైతే వింటున్నాం. అయితే ఎగువ ద్వారబంధం గ్రామం అట. ఎగువ ద్వారబంధం అనే గ్రామం ఉందంట. నిజంగా చెప్తున్నా, నేనైతే వినలా. మీరు కూడా ఇటువంటి గ్రామాలు వినని మీ దృష్టికి ఏమైనా వస్తే కామెంట్ రూపంలో తప్పకుండా అయితే తెలియచేయండి. నెక్స్ట్ ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కలవలపల్లి గ్రామం. ఇక మనం మాట్లాడుకుంటూ వెళ్తే ఇలా రకరకాల కొత్త పేర్లు, ఆ పేర్లు ఎలా వస్తున్నాయి బయటికి అనేది కనుక ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఆ ప్రాంతాల్లో రహదారులు వేశారట, మౌలిక సదుపాయాలు కల్పించారట, మంచినీటి వస్తువులు కల్పించారట. తాగునీరు లేకపోతే ఇబ్బంది పడుతుంటే ఆయన దృష్టికి వెళ్తే ఈ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన మినిస్టర్ ఈయన కాబట్టి ఈయనకు సంబంధించిన ప్రతి సమస్య కూడా ఆయన దృష్టికి వెళ్తే ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి ఈ గ్రామాలన్నీ కూడా సమస్యలతో బాధపడుతున్న గ్రామాలే. ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. జస్ట్ నేను విన్నవి కొన్ని కొత్తగా ఉండేసరికి మీతో షేర్ చేసుకోవాలనిపించింది నాకు. అందుకనే ఆ గ్రామాలను నేను మీకు చెప్పడం జరిగింది. అయితే కొంతమంది పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, పవన్ కళ్యాణ్ ఏం చేశాడో ఒక్కసారి చెప్పుకుందాం. మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి. అయితే గత 5 ఏళ్లలో ఏం చేశారు, ఈ 20 నెలల్లో ఏం చేశారు, ముఖ్యంగా నేను చదివాను కదా ఈ గ్రామాలు, తెలియని గ్రామాలోని ఆ గ్రామీణ ప్రాంత ప్రజలకు గత 5 ఏళ్లలో జరిగిన న్యాయం ఏంటి, 20 నెలల్లో జరిగిన న్యాయం ఏంటి అనే దాని మీద ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. అయితే ఆ డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. వైసీపీ ప్రభుత్వ హయాంలో గత 5 ఏళ్లలో ఏం చేశారు అనేది డీటెయిల్ ఒకసారి మనం మాట్లాడుకుంటే మొత్తం వ్యయమైట వీళ్ళైతే 4,610 కోట్లు ఖర్చు పెట్టి 5 ఏళ్లలో 4,610 కోట్లు ఖర్చు పెట్టి ఎన్ని కిలోమీటర్ల రహదారులు నిర్మించారు అంటే 8,100 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించారు. మరి 5 ఏళ్లలో 8,100 కిలోమీటర్లు నిర్మించారంట. మరి ఈ కూటమి వాళ్ళు ఏం చేశారో కూడా తెలియాలి కదా. ముఖ్యంగా ఈ డిప్యూటీ సీఎం గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఈయన ఆధ్వర్యంలో ఏం జరిగిందో కూడా మనం చూడాలి కదా. అయితే దాని వివరాలు కనుక ఒకసారి మనం చూస్తే 11,506 కోట్ల రూపాయలు 11,506 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి
17,551 కిలోమీటర్లు రోడ్లు వేశారంట. 17,551 కిలోమీటర్లు గుర్తుపెట్టుకోండి. అక్కడేమో 8,000 పైచిలుకు. ఎప్పుడు? 5 ఏళ్లలో. వీళ్ళు 20 నెలల్లో డబల్ 17,000 పైచిలుకు. అక్కడ 5 ఏళ్లలో 8,000 అయితే ఇక్కడ 20 నెలల్లో 17,000 డబల్ చేశారు. ఒకసారి ఆలోచించండి ఎవరు ఏం చేశారు అన్నది. గ్రామీణ ప్రాంతాలు అన్న పేర్లు నేను ఎందుకు తీసుకొచ్చాను ఇప్పుడు అర్థమైందా? ఆ పేర్లు మనకే తెలియలేదంటే ఆ ప్రజలు పడుతున్న సమస్యలు ఇంకా ఎన్ని ఉన్నాయి, అటువంటి వాళ్ళకి ఏ విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నారు, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, అభివృద్ధి సంక్షేమం మాకు 2 కళ్ళు అని ఏ విధంగా అంటున్నారు అంటే నిధులు వస్తేనే కదా, అభివృద్ధి జరిగితేనే కదా సంక్షేమం అనేది అందించగలము అని వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అర్థమవుతుంది కదా. దీన్ని బట్టి అక్కడ ఖర్చు పెట్టింది ఏంటి, 5 ఏళ్లలో ఎంత, మిగతా కానీ అప్పులు పాలైపోయాం అన్నారు. మరి 5 ఏళ్లలో మరి ఖర్చు పెట్టింది ఏంటి, చేసింది ఏంటి చూసుకుంటే అప్పుడు 5 ఏళ్లలో 8,000 కిలోమీటర్ల పైచిలుకు గనక వాళ్ళు రోడ్లు వేస్తే ఇప్పుడు 20 నెలల్లో డబల్ చేశారు వీళ్ళు. మరి అభివృద్ధి జరగనట్ట? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇదే కాదు ఇంకా ఉన్నాయి. అయితే ఉపాధి హామీ పథకం MGNREGS గురించి కనుక మనం మాట్లాడుకుంటే దాని ద్వారా వేసిన రోడ్ల వివరాలు కనుక ఒకసారి మనం చూస్తే గత 5 ఏళ్లలో వైసీపీకి సంబంధించి ఏం చేశారు అంటే, ఎన్ని నిధులు ఖర్చు పెట్టి ఏం చేశారు అంటే 610 కోట్లు ఖర్చు పెట్టారట 5 ఏళ్లలో. దానికి సంబంధించి సిసి రహదారులు ఎన్ని కిలోమీటర్లు వేశారు అంటే 884 వేశారు. ఎప్పుడు? 5 ఏళ్లలో సిసి రహదారులు 884 కిలోమీటర్లు వేస్తే మరి 20 నెలల్లో వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారు? 3,853 కోట్లు ఖర్చు పెట్టి సిసి రహదారులు ఎన్ని వేశారు? 6,000 కిలోమీటర్లు వేశారు. చూడండి ఇక్కడ సీసీ రహదారులు 884 కిలోమీటర్లు వేస్తే ఇక్కడ 6,000. 884 ఎక్కడ, 6,000 కిలోమీటర్లు ఎక్కడ? అసలు ఏమన్నా సంబంధం ఉందా సీసీ రహదారులు? అయితే సీసీ రహదారులకు సంబంధించి వీళ్ళ విషయానికి వస్తే బీటీ రహదారులు 1,331 కిలోమీటర్లు. ఒకసారి వైఎస్ఆర్సీపీ హయాంలో 239 ఎక్కడ, 1,331 ఎక్కడ? ఒకసారి ఆలోచించండి, ఎంత తేడా ఉందండి. అసలు ఏం చేశారు గత 5 ఏళ్లలో? మేము అది చేసాం, మేము ఇది చేసాం, మేము అన్ని తీసుకొచ్చాం. పైగా ఇప్పుడు ఏ పరిశ్రమ వస్తున్నా సరే ఏం చెప్తున్నారు? క్రెడిట్ చోరీ. సరే ఓకే, క్రెడిట్ చోరీ చేశారు. మరి ఏ రహదారులు ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు అంతా పరిశ్రమల మీద పడ్డారా? మరి గ్రామాల్లో అభివృద్ధి ఏది? గ్రామాల్లో రోడ్లేయి, మేము అది చేసాం ఇది చేసామని చెప్తున్నారు కదా. ఏం చేశారు అనేది ఇక్కడ తెలియట్లేదా? అప్పుడు ఎన్ని కిలోమీటర్లు, ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు? 5 ఏళ్ళు ఎక్కడ, 20 నెలలు ఎక్కడ? అసలు ఎంత డిఫరెన్స్ ఉంది? ఇవి చూసి కూడా మీరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారా? పర్టికులర్గా పనిగట్టుకొని మరి మీ పేపర్లలో, మీ ఛానళ్లలో పర్టికులర్గా ఏ మొహం పెట్టుకుని ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు ఒకసారి చెప్పండి. ఇంత డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. 5 ఏళ్లలో ఏం చేశారు, 20 నెలల్లో ఏం చేశారు అనేది, గ్రామాల రూపురేఖలు మారాయా లేదా అన్నది ఒకవేళ మేము ఏదన్నా మీరు అనుకున్నట్టుగా ఆయనకు పాజిటివ్గా చెబుతున్నాం అని మీకు అనిపిస్తే అక్కడికి వెళ్ళండి, ఆ గ్రామ ప్రజలు చెప్తున్న మాటలు వినండి. అప్పుడైనా కాస్త బుద్ధొచ్చి బురద జల్లే కార్యక్రమాలు ఆపుతారేమోనని ఆశిస్తాం. ఎందుకంటే అక్కడికి వెళితే వాళ్ళు చెప్తున్నారు, మొన్న పవన్ కళ్యాణ్ గారిని రాముడితో పోల్చానని చాలామంది హట్ అయిపోయారు కదా. వాళ్ళందరికీ ఒక మనవి, నేను పోల్చట్లా. అక్కడ గ్రామాల్లోకి వెళితే వాళ్ళు చెప్తున్నారు, మాకు దేవుడే, రోడ్లు వేయలేదు, మాకు దేవుడే, మంచినీళ్ళు ఇవ్వలేదు ఎవరు కూడా, ఆయన ఇచ్చాడు, మాకు దేవుడే, మాకు ఏ సదుపాయాలు లేవు, ఆయన ఇచ్చాడు దేవుడే. అలాగే మాకు రక్తం లేకపోతే అక్కడ కేంద్రాలు, రక్తానికి సంబంధించి బ్లడ్ బ్యాంక్స్ కూడా పెట్టించాడు, మాకు దేవుడే. అలాగే మంచినీళ్ళు లేకపోతే ఇచ్చాడు. ఇలా రకరకాలు రోడ్లు, మంచినీళ్ళు, ఆఖరికి కరెంటు కూడా లేదు. ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది ఇప్పటికీ కరెంట్ లేని గ్రామాలు ఉన్నాయా అంటే అతిశయోక్తిగా మరి వాళ్ళకు కూడా కరెంటు కల్పించాడు. మరి ఏమంటారు? దేవుడనే అంటారు. మేమేదో ఓన్గా చెప్పినాము అనుకుంటున్నారు కానీ మేము సొంతంగా ఏం చెప్పింది కాదు. మీకు అంత డౌట్గా ఉంటే గ్రామాల్లోకి వెళ్తే క్లియర్ కట్గా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ ఏంటి, ఏం చేస్తున్నారు అనేది. కూటమి ప్రభుత్వం ఏంటి ఆయన చేస్తూ, అట్లాగే కూటమి ప్రభుత్వంలో ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు ఉంటే వాళ్ళతో సంప్రదింపులు జరిపి ఏ విధంగా చేస్తున్నారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఏ విధంగా చేస్తున్నారు, ఒకవేళ కేంద్రం నుంచి నిధులు రావాల్సి వచ్చి ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సఖ్యతగా ఉండి ఏ విధంగా తెప్పిస్తున్నారో, ఆ నిధులతో ఏం చేస్తున్నారు ఏంటి అనేది చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.